హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే లెసన్ గుణనిధి కథ. ఇది డిగ్రీ సెకండ్ ఇయర్లోనే థర్డ్ సెమిస్టర్. ఈ లెసన్ని నేను చాలా ఈజీగా చెప్తాను. మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. స్కిప్ చేసే లెసన్ మళ్ళీ అర్థం కాదు. నేను చెప్పేది షార్ట్కట్లో, మళ్ళీ మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ లెసన్ ఎలా చెప్తా అంటే, మీరు బుక్ చూసి చదవకుండా విని రాసేలాగా అర్థవంతంగా చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియోకి 1K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, మనం ఇప్పుడు లెసన్ చెప్పుకుందాము. ఈ లెసన్ గుణనిధి, రచయిత శ్రీనాథుడు. మనం లెసన్ చెప్పుకునే కంటే ముందు శ్రీనాథుని గురించి కవి పరిచయం తెలుసుకుందాము. ఇప్పుడు నేను మీకు ఎలా చూపిస్తున్నానో అలానే రాయండి. పాఠ్య భాగము. పాఠ్యం దేనిలోనిది? కవి, రచయిత ఎవరు? ఆయన తల్లిదండ్రులు ఎవరు? కాలము, శ్రీనాథుని రచనలు, శ్రీనాథుని ప్రసిద్ధి. ఇలా మీరు ఇన్ని టాపిక్స్ రాస్తే చాలు. పాఠ్యభాగం మనకు ఎలాగో గుర్తుంటుంది, రచయిత గుర్తుంటుంది. ఆ పాఠ్యభాగం దేనిలోనిదో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆయన రచనలు, ప్రసిద్ధి కొంచెం మనం 2-3 టైమ్స్ చదివితే మనకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. అప్పుడు కూడా కవి పరిచయం లెంతీ అవుతుంది. చాలు ఈ టాపిక్స్. నెక్స్ట్ మనం గుణనిధి కథ గురించి క్లియర్గా 5 పాయింట్స్లో చెప్తాను, వినండి. గుణనిధి పరిచయం. అసలు గుణనిధి ఎవరు? గుణనిధికి తన తల్లి చేసిన హితోబోధం ఏమిటి? థర్డ్ పాయింట్, యజ్ఞదత్తుడు కోప స్వభావం ఏమిటి? అసలు యజ్ఞదత్తుడు ఎవరు? ఫోర్త్ పాయింట్, గుణనిధి పశ్చాత్తాపం. ఫిఫ్త్ పాయింట్, గుణనిధి ఇల్లు వదిలిపోవుట. అసలు కారణం ఏమిటి? ఈ 5 పాయింట్స్ మనం క్లియర్గా తెలుసుకుంటే మనకి ఈ లెసన్ కంప్లీట్ అయినట్టే. ఈ 5 పాయింట్స్ గురించి నేను క్లియర్గా షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. జాగ్రత్తగా వినండి. కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదములు చదువుకున్నాడు. ఆయనకి గుణనిధి అనే ఒకానొక అందమైన కొడుకు ఉండేవాడు. అంటే గుణనిధి యజ్ఞదత్తుని ఏకైక పుత్రుడు. అతన్ని తల్లిదండ్రులు గురువు దగ్గరికి చదువుకోమని పంపించేవారు. కానీ గుణనిధి చదువుకోవడానికి కాకుండా రాత్రింబగళ్ళు జూదం ఆడేవాడు. బ్రహ్మచారులను విడిచి జూదులతో జత చేసేవాడు. జూదులను గౌరవించేవాడు. జూదంలో ఓడిపోయినప్పుడు వాళ్ళకి ధనాన్ని చెల్లించాలి కదా. అందుకు అతను తన తల్లి శరీరంపై ఉన్న సొమ్ములను అమ్మి వాళ్ళ యొక్క బాకీలను తీర్చేవాడు. అప్పుడు తల్లి గుణనిధిని ఇలా మందలిస్తుంది. జూదులతో స్నేహం వద్దని వాళ్ళ తండ్రి చెప్పినట్లు వినమని పదే పదే చెప్పేది. యజ్ఞదత్తుడు ఇంటి పనుల తొందరలో కొడుకు ప్రవర్తనను గూర్చి శ్రద్ధ చేయలేదు. అప్పుడప్పుడు కొడుకు గురించి భార్యను అడిగేవాడు. ఆమె అంతవరకు గుణనిధి తన దగ్గరే ఉండి ఇప్పుడే చదువుకోవడానికి వెళ్ళాడని అబద్ధం చెప్పేది. ఎందుకంటే ఏకైక పుత్రుడు కదా, ప్రేమతో అలా అబద్ధం చెప్పేది. గుణనిధి లేక పుట్టిన పిల్లవాడు. అందువల్ల పుత్ర ప్రేమతో అతడి చెడు నడతలను భర్తకు తెలియకుండా ఆమె కప్పిపుచ్చేది. 16వ సంవత్సరంలో గుణనిధికి పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత గుణనిధిని తల్లి ఇలా అంటుంది. నాయనా, నీవు రోజు వీధులలో వెర్రివాడి వలె తిరుగుతుంటే రాజుగారికి తెలుస్తుంది. రాజు మీ తండ్రి గారిని విడిచిపెట్టి మాన్యములు అంటే రాజుగారు యజ్ఞదత్తుడికిచ్చిన సొమ్ములు తిరిగి తీసుకుంటాడు. అప్పుడు మనకి కూడుగుడ్డలు కూడా లోటు వస్తుంది. అన్ని విధాలా చెడిపోతాము. నీవు చేసే సిగ్గుమాలిన పనులను చూసి లోకము మొదట నిన్ను చూసి నవ్వుతారు. తర్వాత దీక్షితుని పుత్రుడు అని మీ తండ్రిని నిందిస్తారు. తర్వాత తల్లికి తగ్గ తనయుడవని తప్పు నా మీద పెట్టి నన్ను నిందిస్తారు. కాబట్టి నువ్వు ఇలాంటి అలవాట్లను మానుకో, కొంచెం నా మాటలను అర్థం చేసుకో అని గుణనిధికి అర్థమయ్యేలా చెప్తుంది. నాయనా, ఈ వ్యసనాన్ని మానివేయి అని తల్లి ఈ రీతిగా ఎంత బోధించినా తల్లి మాటలను అవునను కానీ కాదని కానీ గుణనిధి అనడం లేదు. గుణనిధి ఎప్పటిలాగే సేమ్ జూదం ఆడుతూ రాత్రింబగళ్ళు తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు యజ్ఞదత్తుడికి
తన నవరత్నాల ఉంగరము ఒక జూదరి వేలికు కనిపించింది. అప్పుడు ఆయన జూదర్ని గట్టిగా మందలించాడు. ఈ ఉంగరం నీకు ఎలా వచ్చిందో చెప్పమని నిలదీశాడు. రాజుతో చెప్పి శిక్ష వేయిస్తా, నిజం చెప్పు అని గట్టిగా అడిగాడు. ఆ జూదరి దీక్షితునితో, మీ కుమారుడు గుణనిధి జూదంలో ఓడిపోయిన ధనానికి బదులుగా ఆ ఉంగరాన్ని తనకిచ్చాడని చెప్పాడు. అదేగాక ఇంట్లో వస్తువులన్నీ తాకట్టు పెట్టి జూదం ఆడుతూ తిరుగుతున్నాడని, జూదంలో గుణనిధి అంత గొప్పవాడు మరొకడు లేడని మొత్తం క్లియర్గా యజ్ఞదత్తునికి చెప్పేస్తాడు గుణనిధి గురించి. అప్పుడు గుణనిధికి చాలా కోపం వస్తుంది. అదే కోపంతో ఇంటికి తల దించుకొని వెళ్ళిపోతాడు. కోపంతో ఇంటికి వచ్చి భార్యను పిలిచి గుణనిధి ఎక్కడికి వెళ్ళాడని అడిగాడు. అప్పుడు తన శరీరానికి నలుగు పెడుతూ ఉన్న ఆమె ఉంగరాన్ని చూసి, నా నవరత్నాల ఉంగరాన్ని కూడా తీసుకొనిరా, అది ధరిస్తే కానీ ఈరోజు హోమం చేయనని చెప్పాడు. అప్పుడు దీక్షితుని భార్య సోమిదమ్మ, మధ్యాహ్నం అయ్యింది, స్నాన సంధ్యలు అగ్నిహోత్రం పూర్తి చేయండి, బ్రాహ్మణులు అతిథులు వచ్చారు, వారికి భోజనం పెట్టాలి, ఉంగరాన్ని బరిలో దాచిపెట్టి పిట్టలో పెట్టాను, ఇప్పుడు నాకు తీరిక లేదు, భోజనాలు పూర్తి అయ్యాక తెచ్చి ఇస్తాను అని చెప్తుంది. దీక్షితుడు కోపంతో ఊగిపోయాడు. ఎందుకంటే తనకి తెలుసు అతడు వేరే వాళ్ళకి ఇచ్చాడు జూదులకి అని. కాబట్టి తనకి ఇంకా కోపం వస్తుంది. అప్పుడు ఆమెని, ఓ పతివ్రత, నీవు చెప్పింది నిజమా? నీ కొడుకు స్వాధ్యాయం చేయకపోయినా చేశాడన్నావు, స్నానం సంధ్యావందనం అగ్నికార్యం చేయకపోయినా చేశాడని అబద్ధం ఆడావు. అంటే చదువుకోపోయినా చదువుకుంటున్నాడు అని అబద్ధాలు చెప్పడం వల్ల నీకు ఏమి ఫలితం వచ్చింది? నీ మాటలు నమ్మి కొడుకుని గురించి విచారించడం కాపాడుకోలేకపోయాను. కొడుకుని భ్రష్టుణ్ణి చేశావు, అంటే చెడ్డవాడిని చేశావు. నా శాల్వ ఎక్కడికి పోయింది? బంగారు ఉంగరం ఏమైంది? బంగారు ఉడ్డానం ఎక్కడికి వెళ్ళింది? హంసతూలికా తల్పం ఏమయ్యిందో? నీవు నీ కొడుకునే కాక ఇంటిని కూడా పూర్తిగా పాడు చేశావు. ఈ ధనమంతా ఎటుపోయింది? నా కొడుకు చచ్చిపోయాడు, వాడికి తిలతర్పణం ఇస్తాను. చెడ్డ కొడుకు ఉండడం కంటే పిల్లలు లేకపోవడమే మంచిది అని కోప్పడ్డాడు. యజ్ఞదత్తుడు కోపంతో పగలు చేయవలసిన కృత్యాలు పూర్తి చేసేశాడు. పట్టుదలతో భార్యను విడిచిపెడతాడు, మరో పెళ్లి చేసుకుంటాడు. గుణనిధి అప్పుడు ఏమని పశ్చాత్తాపడ్డాడంటే, గుణనిధికి తండ్రి కోపాన్ని గురించి తెలుస్తుంది. ఇంటికి వెళ్ళడానికి అతను ఇష్టపడలేదు. ఏం చేస్తాను, ఎక్కడికి పెడతాను, భిక్షం ఎలా ఎత్తుకుంటాను? నిజానికి ఎక్కడ ఎప్పుడు భయం లేనిది విద్యాధనము మాత్రమే. విద్య ఉంటే ఎవరూ దొంగలించలేరు. మనులు, బంగారము, ధనము ఇలా మొదలైనవన్నీ దొంగలించగలం, కానీ ధనము మాత్రం ఎప్పటికీ దొంగలించలేం. నా వంశం ఎటువంటిది, జూదం ఎటువంటిది, వీధి కృత్యాన్ని ఏమనగలరు అని తనకు తాను పశ్చాత్తాపడతాడు. మా అమ్మ సూర్యోదయం అయ్యేటప్పటికి రోజు గిన్నెలో పెరుగు, వడపిందెలలో చద్ది అన్నము పెట్టేది. ప్రాణానికి ప్రాణం అయిన తల్లి వంటి వస్తువు ఉండదు. ఇంకా నా ఆకలి తెలుసుకొని ఎవరు నాకు అన్నం పెడతారు? నా గురించి ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు నాకు ధనం ఎలా వస్తుంది? నేను ఎలా బ్రతకాలి అని అన్నీ ఆలోచిస్తూ చాలా చింతిస్తూ గుణనిధి ఏం చెయ్యాలో, ఎటు వెళ్ళాలో అని అర్థం కాదు. అలా పదే పదే ఆ విషయం గురించి చింతిస్తూ గుణనిధి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇది ఈ లెసన్. చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుంది. మీరు మాత్రం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. నేను 5 పాయింట్స్ చెప్పాను కదా, ఆ 5 పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. ఆ 5 పాయింట్స్ లాగా లెసన్ని గుర్తు తెచ్చుకొని రాయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఏం లేదు, మీరు 5 పాయింట్స్ని గుర్తు తెచ్చుకోండి. ఆ 5 పాయింట్స్ సీక్వెన్స్లో ఉంచుకొని మీరు అవి గుర్తు పెట్టుకొని లెసన్ రాయండి. నేమ్స్: యజ్ఞదత్తుడు,
సోమిదమ్మ వాళ్ళ పుత్రుడు గుణనిధి. గుణనిధి ఏం చేస్తాడు? జూదం ఆడతాడు. ఆ జూదం వల్లనే కదా ఇదంతా జరిగింది. జూదం ఆడడం వల్లనే తనని తిట్టడం, ఇల్లు విడిచి వెళ్ళిపోవడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు దీన్ని ఒక లెసన్ లాగా కాకుండా ఒక నార్మల్ స్టోరీ లాగా గుర్తుపెట్టుకొని రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 1K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు లైక్ చేయడం వల్ల మాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఈ లెసన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి.